ఇంత మంచిగా ఉంది. హలో పీపుల్. సో ఈరోజు వచ్చేసి చాలా 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 డేస్ తర్వాత చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఈరోజు నుంచి రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే, నేను యాక్చువల్గా కర్ణాటకలో ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. చిక్మంగళూరు, ఉడిపి ఇవన్నీ. దాని గురించి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నాం. సో కొంచెం ముందు నుండి ప్రిపరేషన్ అనేది ఉంటుంది కదా, లైక్ స్నాక్స్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ, అవన్నీ వీడియో తీద్దాం అనుకున్నా. ఏమేమి చేసుకున్నాం, మేము ఎట్లా ట్రావెల్ చేసినాం, మాకు ఎంత బడ్జెట్ అయింది, ఎవ్రీథింగ్ ఈ సిరీస్లో నేను ఇంక్లూడ్ చేస్తా. ఇది వచ్చేసి డే 1 అనమాట. సో డే 1 అని కూడా చెప్పలేను, లైక్ ప్రిపరేషన్ టైప్లో. కొంచెం ముందే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మా అత్తమ్మ వాళ్ళందరితో కూర్చొని మంచిగా అన్ని పిండి వంటలు చేసుకున్నాం అనమాట. సో ఇవి ఎందుకు అని అంటే, మనం బయట స్నాక్స్ కొనుక్కోవడం కొంచెం కష్టంగా ఉంది ఇప్పుడు, అన్నీ ఏవేవో కలుపుతున్నారు. సో అవన్నీ తిని ఆ ట్రిప్ పోవడం ఏందో కానీ అవన్నీ తినడం ఎక్కువైపోతుంది. అట్లాంటివన్నీ తిని మన హెల్త్ ఖరాబ్ చేసుకోవడం కంటే మనమే ఇంట్లో ఏదైనా చేసుకొని వెళ్తే పిల్లలు అవి తినేస్తారు కదా. ఈవెన్ మనం కూడా ఎక్కువ తినొచ్చు అనుకున్నాం. టు బీ హానెస్ట్, వాళ్ళకంటే మేమే ఎక్కువ తిన్నాం. సో ఈ ట్రిప్ కోసం మేము ఫస్ట్ ట్రై చేసిన ఐటెం లడ్డు అనమాట. ఈసారి లడ్డు తినాలని చాలా గట్టిగా అనుకున్నా, అయిపోయింది. సో ఫస్ట్ లడ్డు కోసం బూందీ కొట్టేసి దాన్ని ఒక సైడ్ పాకుబట్టి లడ్డు చేస్తున్నారు, ఇంకొక సైడ్ కారం బూందీ కోసం బూందీ కొట్టుతున్నారు అనమాట. సో నార్మల్గా బూందీ కొట్టేస్తారు, దాని తర్వాత వెల్లిపాయలు అండ్ కొంచెం ధనియాల పొడి కలిపి ఐదర్ కచ్చపెచ్చగా మనం దంచుకోవచ్చు, లేదంటే చిన్నగా మిక్సీ జార్లో వేసి ఒక తిప్పుడు తిప్పినామా అంటే అది మంచిగా అయిపోతుంది. అండ్ కొన్ని నేను పల్లీలు, కాజు అట్లాంటివి కూడా యాడ్ చేయించుకున్నాను అనమాట. దాంతోపాటు ఎక్కువ కరివేపాకు మొత్తం కంప్లీట్గా ఫ్రై చేసేసి దాన్ని మొత్తం స్మాష్ చేసేసి కలిపేసినాము. సో మన కారం బూందీ రెడీ అయిపోయింది. సో మనం ఇప్పుడు లడ్డు కోసం కూడా రెడీ చేస్తున్నాము. మనం కొంచెం యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాము. మంచిగా పాకు వచ్చిన తర్వాత అందులో మనం ఇంతకుముందు చేసుకున్న బూందీ ఉంది కదా, దాన్ని యాడ్ చేసేసి యాలకుల పౌడర్ వేసి మంచిగా కలిపి పెట్టేసినాం అనమాట. అది కొంచెం వేడిపైన ఉన్నప్పుడే మనం తొందరగా లడ్డూస్ కట్టేసేయాలి, లేదంటే మళ్ళీ అది తొందరగా చల్లారిపోయి లడ్డూస్ మంచిగా రావన్నమాట. ఇది నేను తెలుసుకున్నా ఈరోజు. ఫైనల్గా మన కార బూందీ రెడీ అయిపోయింది. దీంతో పాటు తొందరగా లడ్డూస్ కూడా కట్టేసినాం అనమాట. అరౌండ్ నాకు లడ్డూస్ వచ్చి ఒక 80-90 వరకు వచ్చినాయి. నేను ట్రిప్కి మాత్రం ఒక 50 అట్లా తీసుకెళ్ళిన అనమాట. సో లడ్డూస్ కూడా చాలా బాగా కుదిరినుండే. దీని తర్వాత కొన్ని గ్యారప్పలు, కొంతమంది వీటిని చెక్కలు అని కూడా అంటారు అనుకుంటా, మేమైతే గ్యారప్పలు అని అంటాం. సో ఇవి చేసేటప్పుడు మామూలు డిస్కషన్స్ కాదు, ఎవరెవరు ఎట్లా చేస్తారు ఏంటి అని. దాని తర్వాత చిన్న టీ బ్రేక్ వచ్చింది. ఇక్కడ మా అత్త మొత్తం లడ్డూస్ అన్ని నీట్గా పెట్టి అన్ని కౌంట్ చేస్తుంది అనమాట, ఎన్ని వచ్చినాయి ఏంటి అని. నెక్స్ట్ ఒక బ్యాచ్ గవ్వలు చేస్తుంటే మా మరదలు మాత్రం అరటికాయలు చేయడానికి బాగా కుస్తీలు పడుతుంది. అరటికాయలు అంటే మీకు తెలుసా, నాకు ఈరోజే తెలిసింది యాక్చువల్గా. సో అరటికాయలు అనేది కూడా ఒక టైప్ ఆఫ్ స్వీట్ అనమాట. దీన్ని సేమ్ పూరీలాగా రౌండ్గా చేసి మధ్యలోకి కట్ చేసి మళ్ళీ వాటిని చుట్టూ చుడతారనమాట. నేను మాత్రం ఫర్ షూర్గా ఒకరోజు చేసి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఎంత బాగున్నాయంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుండే. అండ్ ఆల్మోస్ట్ గ్యారప్పలన్నీ అయిపోయినాయి, చేసేసినాం కంప్లీట్గా. అవి అయిపోయిన తర్వాత గవ్వలు గోలిచ్చేసినాం అన్నమాట. నాకైతే ఆల్రెడీ ట్రిప్ వైపు స్టార్ట్ అయిపోయింది. మేము వెళ్ళిన ప్లేసెస్ ఏంటి అంటే చిక్మంగళూరు, ఉడిపి ఇట్లాంటివన్నీ ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో మేము వెళ్ళినప్పుడు ఎట్లా ఉంది వెదర్, ఇట్లాంటివన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మా మరదలు చేస్తుంది ఇది అరటికాయ అనమాట, స్వీట్. దీన్ని ఇట్లా చేసి తర్వాత మంచిగా గోలిస్తారు. గోలిచ్చిన తర్వాత వాటిని కొంచెం పాకు బట్టి అందులో వేసేస్తారనమాట. లైక్ 2 to 3 minutes వేసి తర్వాత వెంటనే తీసేయాలి. చాలా అంటే చాలా బాగున్నాయి, మస్ట్ ట్రై ప్రోడక్ట్స్. మేము గవ్వలు చేసుకున్నాం అన్నాం కదా, అవి మాత్రం స్వీట్ చేసుకోలేదు, బికాజ్ ఆల్రెడీ ఒక 2 స్వీట్లు అయినాయి కదా అని చెప్పి దాన్ని కారం గవ్వల్లాగా కలుపుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ మాకు టైం ఎంత పట్టిందంటే మార్నింగ్ 11 o'clockకి కూర్చొని ఉంటాం, మాకు ఆల్మోస్ట్ నైట్ అయిపోయిందనమాట. బట్ స్టిల్ మాకు ఒక గ్యాదరింగ్ లాగా అనిపించింది. అందరం ఒక దగ్గర ఉన్నాం, ఫుల్ ఫన్ ఉండే, ఫుల్ నవ్వుకున్నాం. కొన్ని కొత్తగా ఎట్లా చేయాలి అనేది రెసిపీస్ నేర్చుకున్నాను. అండ్ ఇట్స్ గుడ్ యాక్చువల్గా, అంతా బాగుండే. అనుకున్నట్టుగా మేము అనుకున్నవన్నీ చేసుకున్నాం అనమాట. ఎండ్ ఆఫ్ ది డే 1 dayలో ఇవన్నీ చేసుకుంటే ఒక్కొక్కసారి ఆలోచించుకుని నాకే అనిపించింది వావ్ అని చెప్పి. ఫైనల్గా ట్రిప్ కోసం అన్నీ రెడీ అయిపోయినాయి, ఇంకా ట్రిప్కి వెళ్ళడమే ఆలస్యం. సో లెట్స్ గో గైస్. ఇంకా మిగతావన్నీ నేను నెక్స్ట్ ఎపిసోడ్స్లో పెడుతుంటా, సో డోంట్ మిస్ ఇట్.